ఘాట్ రోడ్ లో కొందరు యువకులు హల్చల్ చేశారు. కారు డోర్లు ఓపెన్ చేసి అరుపులు కేకలు వేశారు. వర్షంలో తడుస్తూ సెల్ఫీలు తీసుకుంటూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. యువకులు చేసిన హంగామాతో తోటి వాహనదారులు భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. సదరు యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పనుల కారణంగా వారే కాకుండా ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. దీనిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. ఆదివారం సాయంత్రం తిరుమల ఘాట్ రోడ్లో కొంతమంది యువకులు హల్చల్ చేసిన సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. రెండవ ఘాట్ రోడ్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 6 మంది యువకులు ఓ కారులో తిరుమలకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో నిన్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో వారు కారులో నుంచి డోరుకున్న అద్దాలను దించి అలాగే కారు పైభాగాన ఉన్న సన్ రూఫ్ను తొలగించి అందులో నుంచి బయటకు వచ్చి పెద్దగా కేకలు వేస్తూ అరుపులతో హంగామా సృష్టించడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే వీరు కారులో హంగామా చేస్తూ వస్తున్న దృశ్యాలను వెనక నుంచి వస్తున్న ఇతర వాహనదారులు వారిని వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది. దీనిపై అంటే ఘాట్ రోడ్లో ఇలాంటి సంఘటనలు చేయడం నిషేధం. అయితే నిన్న వర్షం పడుతున్న పరిస్థితుల్లో కూడా వారు లెక్క చేయకుండా ఈ యొక్క హంగామా సృష్టించడం పట్ల టీటీడీ కూడా తీవ్రంగా స్పందించింది. అంటే ఘాట్ రోడ్లో వర్షం పడిన పరిస్థితుల్లో కొండ చర్యలు ఇరిగిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఇబ్బంది పడడమే కాకుండా వీరితో పాటు అంటే ఘాట్ రోడ్లో వస్తున్న ఇతర వాహనదారులు కూడా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి అయితే ఉంది. కానీ వారికి ఇవేమి పట్టనట్టుగా ఆ యువకులు హంగామా సృష్టించడం జరిగింది. అయితే తిరుమల అనేది అంటే యాత్రాస్థలం కాదని, పర్యాటక కేంద్రం కాదని, ఓ ఆధ్యాత్మిక కేంద్రం అనేది టీటీడీ పదే పదే కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు పూర్తిగా క్రమశిక్షణతో ఉండాలని అలాగే దైవ చింతనతో కలిగి ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇతర భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన వల్ల ఇతర భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనేది టీటీడీ యొక్క లక్ష్యం. అయితే ఈ యొక్క 6 యువకులు ఈ ఘాట్ రోడ్లో హంగామా సృష్టించడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే మార్గం సంబంధించి మొట్టమొదటిగా అలిపిరి వద్ద వాహనాల తనిఖీ కేంద్రం ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి వారిని ఆ తర్వాత అక్కడి నుంచి తిరుమల ఘాట్ రోడ్లోకి అనుమతిస్తారు. అంటే ఈ ఘాట్ రోడ్లో పూర్తిగా ఈ యొక్క మలుపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వారు ఈ యొక్క కారు అంటే యువకులకు సంబంధించిన కారు అతివేగంగా ప్రయాణం చేయడం అలాగే అంటే పెద్దగా కేకలు వేస్తూ ఇతర వాహనదారులను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా వారు తిరుమలకు వెళ్ళడం జరిగింది. అయితే దీనిపై అటు టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా స్పందించారు. వారిని తిరుమల అంటే రెండవ ఘాట్ రోడ్ నుంచి తిరుమలకు చేరుకోవడంతో వారిని టోల్ గేట్ దాటిన తర్వాత నందకం అతిథి గృహం వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించడం కూడా జరిగింది. అంటే వారి పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు తిరుమలకు వచ్చారు, ఇలా చేయడానికి గల కారణాలు ఏందని కూడా పోలీసులు వారి నుంచి ఆరా తీశారు. అయితే తాము అంటే వర్షం పడుతున్న పరిస్థితుల్లో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండడం వల్ల తాము ఇలా కేరింతలు కేకలు వేయడం జరిగిందని, సెల్ఫీలు తీసుకోవడం జరిగిందని, అంతేగాని మరి ఇందులో వేరే ఉద్దేశం అయితే లేదని చెప్పి వాళ్ళు పోలీసులకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై వారికి పోలీసులు అటు విజిలెన్స్ అధికారులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వారిని హెచ్చరించి కూడా వారిని పంపడం జరిగినట్లు కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా అటు టీటీడీ విజిలెన్స్ అధికారులు కానీ ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ గట్టి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అంటే ఇట్లాంటి చర్యల వల్ల ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారు ఇబ్బంది పడడమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెట్టేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఘాట్ రోడ్లో చేయకూడదని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.